నో కామెంట్స్ ఇక వేరే దాని మీద. అసలు మూవీ అయితే చాలా బాగుంది. రామ్ చరణ్ని ప్లస్ గేమ్ చేంజర్ పక్కన పెడితే మీరు కూడా హీరోలాగా ఉన్నారు. నెక్స్ట్ ఏమైనా ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా మిమ్మల్ని చూసే? ఛాన్సెస్ ఉన్నాయి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. చూద్దాం ఇక. 100% ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూడండి. సంక్రాంతి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. గేమ్ చేంజర్ శంకర్ గారు సినిమాలో ఫస్ట్ షాట్ చూడగానే ఆ శంకర్ గారు మనకు వచ్చేసారు అనుకోవాలి. ఫస్ట్ ఫైట్ ట్రైన్ ఫైట్ చాలా బాగుంటుంది. అండ్ సినిమా మొత్తం బాగుందండి. ఎక్కడ కూడా పేరు పెట్టడానికి ఏం లేదు. చాలా బాగుందండి. మెయిన్ మనకి సోషల్ మెసేజ్ శంకర్ గారి మూవీస్లో మెయిన్ ఎలిమెంట్. ఇక్కడ కూడా మనకు అదే ఉంటుంది కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ గుడ్ టైం. అంటే మామూలుగా ఇప్పుడు మాస్ వాళ్ళకి ఈ కమర్షియల్ టైం అంటే మామూలుగా ఈ పొలిటికల్ కొంచెం క్యారెక్టరైజ్డ్ క్యారెక్టర్ మనకు వస్తాయంటారు. అంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్కు అంటే మనకు చాలా మంది కలెక్టర్లు ఏం చేస్తారని కలెక్టర్ అంటే కలెక్టర్ అనుకుంటాం కానీ కలెక్టర్లకు కూడా ఎన్ని పవర్స్ ఉంటాయి. నిజంగా మాస్ వాళ్ళకు కూడా తెలియాలి కలెక్టర్ పవర్ ఏంటి అనేది. రామ్ చరణ్ గారు మాస్ వాళ్ళకి కనెక్ట్ అవుతూ క్యారెక్టరేషన్ చేశారండి. ఎందుకంటే అంత కలెక్టర్ గారిని పోలేడు. ఎక్కడ ఫైట్స్ చేయాలి అక్కడ చేశాడు, ఎక్కడ డ్యాన్స్ చేయాలి అక్కడ చేశాడు. అంటే కలెక్టర్ కూడా ఇలా చేయొచ్చు అని చూపెట్టాడండి రామ్ చరణ్ గారు. చాలా బాగుందండి. రియల్ ఎక్కడ నెగిటివ్ లేదండి. సూపర్ సూపర్ సూపర్. ఒక మూవీ ఎలా ఉంది? బాగుందని చెప్పు. ఎలా ఉందని అడిగి చెప్పు. చరణ్ యాక్షన్ నాకు చాలా నచ్చింది. కియారా అద్వానీ కూడా చాలా మంచిగా చేసింది. డాన్స్ స్టెప్స్ అయితే వేరే లెవెల్. అసలు సాంగ్స్ ఎలా చాలా బాగున్నాయి. హెరానా సాంగ్ మిస్ అయింది. హెలికాప్టర్ సీన్ చాలా బాగుంది. స్టార్టింగ్లో వస్తుంది. 10/10. సినిమాలో డైలాగ్ బాగుంటుంది. ఆఫ్టర్ సినిమా ఒక 1 minute ఎండ్ అవుతున్నాగా హీరో చెప్పే సందేశం బాగుంటుంది. ఒక డైలాగ్ అందరికి తెలిసిన డైలాగే రాక్ రా సర్క్ సర్ మూవీ బాగుంటుంది. శంకర్ యొక్క డైరెక్షన్ స్పష్టంగా కనబడుతుంటుంది. అలాగే హీరోయిన్లు బాగా యాక్ట్ చేశారు. బాగుంది మూవీ. నైస్ వర్తబుల్. అందరికీ పొంగల్ ముందే వచ్చినట్టు హ్యాపీ పొంగల్. సినిమా రేటింగ్ 10/10. పుష్ప లీస్ట్, మన రామ్ చరణ్ హైయెస్ట్. బాగుందండి. అంటే మీకు ఏం నచ్చిందండి సినిమాలో? ఏం మెసేజ్ ఇచ్చారండి? నార్మల్గా ఒక కలెక్టర్కి ఎన్ని పవర్స్ ఉంటాయి, ఒక ఎలక్షన్ కమిషన్కి ఎన్ని పవర్స్ ఉంటాయి అనేది క్లియర్గా కనిపించింది. అంటే కలెక్టర్ ఎంత వరకు చేయగలుగుతారు, ఏ అతని పవర్స్ని యూటిలైజ్ చేసుకుంటే ఎంతవరకు హీ కెన్ యూజ్ ఇట్ అనేది రియల్ పిక్చర్ కనిపించింది. అంటే ఏపీ పాలిటిక్స్కి కొంచెం కనెక్ట్ అయినట్టు అనిపించింది. అట్లా ఏం లేదండి. అట్లా ఏం లేదు. ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క పాలిటిక్స్ అన్నట్టు అంతే. అట్లా స్టోరీ లైన్ కూడా అంటే మామూలు ఒకే ఒక్క సినిమా భారతీయుడు కొంచెం కనెక్ట్ అయినట్టు ఆ రూట్లో వెళ్ళినట్టు అనిపించింది అంటారు. మీరేమంటారు? అంటే కరప్షన్ అనేది అన్ని సినిమాలలో ఒక్కొక్క రోల్గా ఉంటుంది కదా, దేని ఇండివిజువాలిటీ దాందే అన్నట్టు అంతే. రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. రియలిస్టిక్గా ఉంది. చాలా రియలిస్టిక్గా ఉంది. డబుల్ రోల్ అయినా మేనేజ్ చేయగలిగారు. అప్పన్న క్యారెక్టర్ వచ్చేసి రంగస్థలంలో హీరో రామ్ చరణ్ గారు కనిపించారు. అండ్ నార్మల్గా రామ్ నందన్ అనే క్యారెక్టర్ అయితే నార్మల్ ఉంది. థ్యాంక్ యూ. నాకైతే బాగా నచ్చింది. ఎక్కడ మనం ఎంకరేజ్ అవ్వకుండా యాంగ్జైటీగా ఉంది. తెలిసేది మనం కొంచెం ఎక్స్పెక్ట్ చేయకుండా అంత అన్ఎక్స్పెక్టెడ్గా చాలా బాగుంది. అంటే పొలిటికల్ స్టోరీస్ అన్నీ వచ్చినా కూడా దేంట్లోనూ లేకుండా అయితే తీయలేరు వాళ్ళు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు మాత్రం స్టోరీస్. కానీ అంతా నచ్చింది. నాకు బాగా నచ్చింది. బాగుంది. చాలా బాగుంది. దీంట్లో బాగున్నాడు రామ్ చరణ్ కూడా. తండ్రి తగ్గతాని మెసేజ్ కూడా ఉంది కదా. మంచి అనేది అంటే వితౌట్ మనీ పొలిటికల్ అట్లా రావాలి. అది చాలా బాగుంది. అట్లా వస్తే చాలా బాగుంటుంది. బాగుందండి. ఎస్జే సూర్య గారి కూడా బాగుంది. ఆయన క్యారెక్టర్కి ఆయన బాగానే ఉంది. కాకపోతే ఆ విల్నీస్ అనేది ఉండకూడదు. అదే కోరుకుంటాం మనము. అలా ఉంటే బాగుంటుంది. సముద్రగని అంటే ఎవరు తెలియదు నాకు. అంటే ఆయన తెలుసు. దీంట్లో యాక్ట్ చేశారు. ఉన్నారా? అదంటే కామెడీ ఎక్కువ లేదు కానీ అనిపించింది. నిజంగా శంకర్ గారు రామ్ చరణ్ చాలా బాగా వాడుకోవచ్చు కానీ వాడుకోలేదు. రంగస్థలంలో ఎలా వాడుకున్నాడో
ఈ సినిమాలో శంకర్ గారు సరిగ్గా వాడుకోలేదు, కానీ అజ్జా సూర్య సినిమా హీరో అంతే. శంకర్ గారు ఎలాగ తీశారు, శంకర్ గారు బ్యాక్ మూవీ, తమ్మన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా బాగుంది, సినిమా చాలా బాగుంది. ఎస్ఏ సూర్య గారు కూడా బాగా చేశారు, ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. హీరో రామ్ చరణ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మరి కలెక్షన్ కూడా సూపర్ ఉంటాయి, చూడండి మీరు తప్పకుండా చూడండి. క్లైమాక్స్ కూడా బాగుంది, అంతా బాగుంది. ఫస్ట్ డే 100 కోట్లు వస్తాయి మరి ఈ సినిమా కంపల్సరీగా వస్తాయి, చూడండి. కన్ఫర్మ్. చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇది ఫ్యూచర్లో చాలా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. ఒకే ఒక్కడు ఒక భారతీయుడు ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో ఈ సినిమా కూడా అంత బ్లాక్ బస్టర్ కొడుతుంది. అంటే కరెక్ట్ మెసేజ్ సినిమా తీసిండు. ఆయన డబల్ రోల్ చేసినా కూడా రెండు రూల్స్కి న్యాయం చేసిండు. ఫస్ట్ ఆఫీసర్ రూల్స్ ఎలా చేసిండో, సెకండరీ కూడా మళ్ళీ తండ్రి పాత్రలు వేసినా కూడా ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా చేసిండు. ఇక్కడ తీసుకుంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగుంది. హీరోయిన్ కూడా ఇద్దరికి బాగా సెట్ అయింది. అంటే చాలా మంది సెట్ కావాలనుకుని ఇద్దరికి, మన హీరోయిన్కి ప్లస్ మన రామ్ చరణ్కి పాత బాగా సెట్ అయింది ఇద్దరికి. ఇంకోటి అంటే మన ఇక్కడ శ్రీకాంత్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసారు. మన రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే వాళ్ళ తల్లి చెప్పులు ఇట్లా కొట్టుకుంటాడు బాధపడి, ఏడ్చుకోవడం వల్ల తల్లి కాళ్ళు మొక్కడం, అలాంటి సీన్స్ మాత్రం చాలా హార్ట్ టచింగ్ అనిపిస్తుంది. అలా తల్లిని ఎలా చూపించాలో, మన ఒక టైంలో రిక్షా వాడు మనం సినిమా చూసినప్పుడు తల్లి కోసం ఎట్లా బాధపడతాడు చిరంజీవి, మళ్ళీ మనకు ఒక రామ్ చరణ్ చూసిన ఒక ఠాగూర్లో చూసినట్టు అనిపించింది, ఒక రిక్షా వాళ్ళు చూసినట్టు అనిపించింది. ఆయన యాక్టింగ్ సేమ్ మనకు చిరంజీవి చేసినట్టు చేసిన యాక్టింగ్. సాంగ్స్ బాగున్నాయి. చెప్పాలంటే సినిమా మినిమం శంకర్ హ్యాట్సాప్ చెప్పాలి. ఒక మెసేజ్ సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్. అసలు ముందుగా సంక్రాంతి వచ్చిన సినిమా, మన తెలుగు సినిమా ఫస్ట్ న్యూ ఇయర్కి ప్యాండ్ సినిమా అయినందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ఇది ఒక బ్లాక్ బస్టర్. సినిమా బాగుందండి, చాలా బాగుందండి సినిమా. శంకర్ గారి డైరెక్షన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను అప్పట్లో శివాజీ సినిమాకి ఫస్ట్ అంటే అప్పుడు కూడా బెనిఫిట్ షో వేశారు శివాజీ సినిమాని. అప్పుడు వచ్చి ఆ రోజు నేను ఎట్లా ఎంజాయ్ చేశానో నేను అదే స్క్రీన్లో మళ్ళీ ఈరోజు శంకర్ గారి సినిమాలకి అదే స్క్రీన్లోకి వెళ్ళి అట్లనే బయటకు వచ్చాను. ఎట్లా అంటే మళ్ళీ నాకు అదే శివాజీ, ఆ శంకర్ గారు కనబడ్డారు. రిఫరెన్స్ అంటున్నారు. ఓకే అంటే సినిమాలో అన్నీ ఇప్పుడు స్టోరీలు అంటే అన్నీ కలిసినట్టే ఉంటుంది, కానీ బాగుందండి స్టోరీ. ఇది ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఈ స్టోరీ తీశాడు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? సూపర్ అండి, చాలా బాగా చేశారు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ మనం ఆల్రెడీ రంగస్థలము RRRలో చూసాము. అక్కడ రామ్ చరణ్ గారు ఎలా ఎరగదీశారో ఇందులో కూడా అలాగే తీశారండి, చాలా బాగుందండి. చాలా మంది పబ్లిక్ ఏమంటున్నారంటే ల్యాగ్ ఉంది అంటున్నారు, మరి ఎంతవరకు అది? ల్యాగ్ అంటే ఏం లేదండి, ఆ సినిమా ఫస్ట్ డే కదా మార్నింగ్ షో, అందరు పొద్దున్నే లేచి వచ్చారు. అది వాళ్ళ కొద్దిగా నిద్ర హ్యాంగ్ ఓవర్ కూడా ఉంటుంది కాబట్టి అట్లా అనిపిస్తుంది. రేపు చూడండి మళ్ళీ వేరు తీరు ఉంటుంది సినిమా. అంటే సాంగ్స్ పర్ఫెక్ట్గా సెట్ అవ్వలేదు అంటున్నారు, ఎంతవరకు నిజం? లే సాంగ్స్ బాగానే ఉన్నాయి, ఇక్కడ కూడా మనకు డిస్టర్బెన్స్ అనిపించదు. సాంగ్స్ కూడా ఐరన్ సాంగ్ కూడా తీసేశారు కదా, మరి నెక్స్ట్ అదే ఇప్పుడు ఆ కంటెంట్ అలా జరిగేటప్పుడు ఏదైనా మన డిస్టర్బెన్స్ అయితే మేబీ వాళ్ళకి ఇట్లా అనుకుంటారేమో, అది పెట్టొచ్చు సాంగ్ ప్రొడక్షన్ వాళ్ళు అది సినిమా తర్వాత. కానీ అలా ఏం లేదండి, సినిమా నేను ఫ్యామిలీతో చూశాను, మా వాళ్ళకి కూడా బాగా నచ్చింది. మా కొడుకు కూడా ఈ జనరేషన్ ఆయనకు కూడా నచ్చిందంటే ఖచ్చితంగా నచ్చినట్టే. ఇప్పుడు నా జనరేషన్ నచ్చిపోయినా వాళ్ళకి బాగా నచ్చుతుందండి. మరి అప్పన్న క్యారెక్టర్కి రామ్ చరణ్ గారు నేషనల్ అవార్డు వస్తుందంటారా? నేషనల్ అవార్డు అనేది ఇక నాకు తెలియదు, అంత పెద్దోని కాదు నేషనల్ అవార్డు దాకా చెప్పంతా. నాకు సినిమా ప్రియుడిగా సినిమా చూశాను, సినిమా బాగా నచ్చింది. అప్పన్న క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ గారు కనబడుతున్నారు. నాకు ఇందాకనే ఎవరు అన్నారు, నిజంగా అట్టే అనిపించింది క్యారెక్టర్, కానీ సూపర్ అండి ఆ క్యారెక్టర్. నాకా కలెక్టర్ క్యారెక్టర్ సూపర్. అంజలి గారిది టర్నింగ్ పాయింట్ అంటున్నారు, అది ఎంతవరకు నిజం సినిమాలో? టర్నింగ్ పాయింట్ అంటే అట్లేం లేదండి, అంజలి గారు ఉన్న క్యారెక్టర్ బాగా చేసుకున్నారు ఆమె అంతే. టర్నింగ్ పాయింట్ అంటే రామ్ చరణ్కి ఇది, రామ్ చరణ్ గారికి, ఎస్జే సూర్య గారు, శంకర్ గారికి వీళ్ళందరికీ కూడా ఇక్కడ స్టాప్ అయి ఉన్నారు. మన శంకర్ గారు మళ్ళీ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి, అది మాత్రం పక్క. అంటే ఓవరాల్గా రేటింగ్ 4 ఇస్తానండి, 5/4. యా, థ్యాంక్ యూ అండి. కానీ అన్నిట్లోనూ ఆయన ఒక ఎలక్షన్ కమిషనర్ ఆఫీస్గా కానీ అన్ని క్యారెక్టర్స్ ఆయన 100% ఇచ్చారు. అంటే హెలికాప్టర్ సీక్వెన్స్ ఎలా అనిపించింది మేడం, పంచకట్టుకొని? అసలు లిటరల్లీ అదైతే మైండ్ బ్లాస్ట్ తెలుసా, చాలా 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 బాగుంది. అన్ని ఎలివేషన్స్ చాలా బాగా ఇచ్చారు, బీజిఎం సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఒక నానా హైరానా సాంగ్ మిస్ అయినందుకే కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది. ఓవరాల్గా ఈ పొంగల్కి బ్లాక్ బస్టర్ గేమ్ చేంజర్ అనుకోవచ్చా? పక్కా. రామ్ చరణ్కి ఏం చెప్తారు ఈ వీడియో చూస్తుంటే? రామ్ చరణ్ గారు, యు ఆర్ రియలీ అన్ప్రెడిక్టబుల్. అంతే. యా, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం మూవీ ఎలా ఉంది? బాగుంది. డైరెక్షన్ అంతా చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీకి అయితే చెప్తున్నాను కదా 4.5 ఇవ్వచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్. సాంగ్స్, డైరెక్షన్, యాక్షన్. రామ్ చరణ్ అయితే జస్ట్ వావ్. అప్పన్న క్యారెక్టర్
కొంచెం ఏంటి సెంటిమెంటల్ బట్ ఓకే ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ మ్యూజిక్ కూడా 5 out of 5. అంటే ఎందుకు నచ్చలేదు అంటారు? యాక్టింగ్ బాగాలేదు, స్టోరీ అంటే ఇచ్చిన హైప్కి వర్త్ ఇట్ కాదు. రామ్ చరణ్ యాక్టింగ్ బాగాలేదంటారా? కియారా యాక్టింగ్ కానీ కియర్ యాక్టింగ్ అసలు ఏం లేదు అందులో, పెద్ద కియర్ పెద్ద రోల్ ఏం లేదు యాక్చువల్గా. అట్లీస్ట్ బీజిఎం కానీ శంకర్ గారి డైరెక్షన్ కానీ బీజిఎం ఓకే బట్ యాక్టింగ్ అయితే బాగాలేదు, మూవీ బాగాలేదు. మూవీలో ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. రామ్ చరణ్ డ్యాన్స్ కూడా చాలా బాగుంది. అపర్ణ క్యారెక్టర్ ఎలా అనిపించింది? అప్పన్న క్యారెక్టర్ చాలా బాగా చేశారు యాక్చువల్గా. సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మీద కదా అంతే ఎలా అనిపించింది? బాగుంది, ఓవరాల్ బాగుంది. డైరెక్షన్ ఎలా అనిపించింది అండి? డైరెక్షన్ కూడా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అదంతా ఎలా అనిపించింది? కొత్తగా ఉంది చెప్పాలంటే. అప్పన్న క్యారెక్టర్ అయితే కొత్తగా బాగుంది. ఎస్జే సూర్య యాక్టింగ్ అదంతా ఎలా అనిపించింది? ఆయన్ని ఇంకా హైలైట్ చెప్పాలంటే విలన్ క్యారెక్టర్ ఆయన చాలా బాగా చేశారు. ఆయనది కొంచెం షార్ట్ పీరియడే ఉంది కానీ బాగుంది. ఆయన్ని కూడా చాలా బాగా చేశారు కానీ కొంచెం ఇంకా బ్రహ్మానందం క్యారెక్టర్ ఎక్కువ పెట్టుంటే బాగుండేది. ఓవరాల్గా సంక్రాంతి విన్నర్ అనుకోవచ్చా? అనుకోవచ్చు, ఫ్యామిలీ యూత్ అందరు కలిపి చూడొచ్చా? అందరూ చూడొచ్చు. మీకు ఇంకేం నచ్చిందండి మూవీలో ఎక్కువ? ఓవరాల్ బాగుంది అంతే. హైలైట్స్ అయితే ఫైట్ సీన్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా పర్వాలేదు బాగానే. కొంచెం లాగ్ అంటున్నారు, మీరేమంటారు? కొంచెం ల్యాగ్ ప్రతి సినిమాలో ఉంటుంది, మరి ల్యాగ్ లేకుండా ఉండదు బట్ బాగుంది. ఓవరాల్గా హిట్ అనుకుంటున్నారా మరి సినిమా? మేమైతే హిట్ అనే అనుకుంటాం. 5కి 5 ఇస్తాం. మూవీ చాలా బాగుంది. రామ్ చరణ్ కూడా చాలా బాగా చేశారు మూవీ. యాక్టింగ్ ఎలా బాగుంది రామ్ చరణ్ యాక్టింగ్. ఆయనే శంకర్ గారు మార్క్ కనిపించింది. హా? డైరెక్షన్ ఎలా ఉంది? హా. 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 హా, బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అంజలి చాలా బాగా చేసింది. ఎమోషనల్ క్యారెక్టర్లో బాగా చేసింది. పార్వతమ్మ క్యారెక్టర్లో బాగా చేసింది అంజలి. అందరు బాగా చేశారు. శ్రీకాంత్ సార్ చాలా బాగా చేశారు. అసలు తనకిచ్చిన రోల్కి తను సాటిస్ఫై చేశారు ఆ రోల్ని. సో శ్రీకాంత్ సార్ బాగా చేశారు రోల్. శ్రీకాంత్ సార్ ఇంకా ఎస్జే సూర్య సార్ అందరూ బాగా చేశారు. వాళ్ళ ముగ్గురు మెయిన్ అసలు ఈ మూవీకి. వాళ్ళు ఎంత బాగా చేస్తే ఆ మూవీ అంత బాగా కనిపిస్తుంది. సో చాలా బాగా చేశారు మూవీ. అంటే బయట టాక్ ఎలా ఉందంటే ఒకే ఒక్కడు సీన్స్ ఉన్నాయి అది ఒకే ఒక్కడులో అలా కనిపిస్తాడు. ఇంకొకసారి బ్రూస్లీ లా కనిపిస్తాడు ఒక ఫైటింగ్ సీన్లో. ఆ బ్రూస్లీ ఫైటింగ్ సీన్ ఇంకొకటి హెలికాప్టర్లో సీన్ వస్తుంది స్టార్టింగ్లో. ఆ సీన్ చాలా బాగుంది అసలు. లేదు మాకైతే ఓకే బాగా అనిపించింది. సస్పెన్స్ వల్ల ఇంకా చూడాలని థ్రిల్లింగ్ గా ఉండే. సో దట్స్ ఏ క్యారెక్టర్ నచ్చింది మీకు? మాకు ఎలక్షన్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. చింపేశాడు. సూపర్ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఏం చేస్తారు వదిలేక ఫ్యాన్స్ ఉన్నారు. పైగా ఆయన గ్లోబల్ స్టార్ అయినా చెప్పినా రామ్ చరణ్ ఎవరో గ్లోబల్ స్టార్ అయినా. గ్లోబల్ అంటే ఏంది? ఈ ప్రపంచంలో ఏ స్టారు లేడో గ్లోబల్ మీద. అసలు గ్లోబల్ స్టార్ అంటే ఈ ప్రపంచంలో లేని స్టార్ ఒక్కసారి. అవును కరెక్టే. అప్పన్న క్యారెక్టర్లో పవన్ కళ్యాణ్ గారే కనపడ్డారు. అక్కడక్కడ పవన్ కళ్యాణ్ లాగా, అక్కడక్కడ చిరంజీవి లాగా, ఇంకా అక్కడక్కడ రామ్ చరణ్ లాగా అనమాట. అంటే ఈ సినిమాలో ఏంటంటే రామ్ చరణ్ ఎన్నో క్యారెక్టర్లు అనమాట. ముఖ్యమంత్రిగా, కలెక్టర్గా, ఐఏఎస్, ఐపీఎస్, ఇంకా రైతుగా, ఎన్ని క్యారెక్టర్లు అంటే నాయకుడిగా ఎన్నెన్నో అన్ని క్యారెక్టర్లు ఇచ్చి పడేసాడు అంతే. సినిమా ఓత ర్యాంప్ ఆడేసాడు. నాకు ఏ క్యారెక్టర్ అంటే నాది ఐఏఎస్, ఐపీఎస్ క్యారెక్టర్ అన్నీ ఒకటి కాదు. నాకు అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి ఈ సినిమా. ఏదో ఇద్దరు హీరోయిన్స్ లేదు, అందరూ బాగున్నారు. సినిమాలో ఉండే అందరూ బాగున్నారు. కానీ హీరోయిన్ అయితే నాకైతే ఖైరాత్ అని, అదేందో కేరాత్ అని ఎవరో అబ్బా ఫిగర్ అయితే అద్దరిపోయింది. ఇంకా సినిమా అయితే ఏదో పాటలా చెప్పాను కదన్నా. సాంగ్స్ మొత్తం హైలైట్ అయ్యి 5 పాటలు ఉన్నాయి. 5 పాటలు హైలైట్ అయ్యి